హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా డే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా ప్లీజ్. అలాగే ఎలా అనిపించిందో ఏంటో కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. ఇంకా కమెంట్స్ విషయానికి వస్తే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు చూపించే అభిమానానికి. అంటే మీరు చేస్తున్న కమెంట్స్కి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాసవికి బాగాలేదు అనగానే అంటే ఎలా ఉంది అక్క ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అడిగారు. అలాగే మీకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ కూడా నాతో షేర్ చేసుకున్నారు. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలానే సపోర్ట్ చేయండి అబ్బా. ఇలా సపోర్ట్ చేస్తేనే ఇంకొంచెం బెటర్గా రీచ్ అవ్వగలుగుతాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, కమెంట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సో అది మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడ వ్లాగ్లోకి వెళ్ళిపోతే మార్నింగ్ అయితే ఇంకా మెషిన్లో వేసిన బట్టలన్నీ కూడా ఆరేసాను. ఇవాళ కొంచెం లేట్గానే ఆరేసాను అండ్ బాగా వచ్చేసింది అనమాట. గుర్తులేదు యాక్చువల్గా. ఇంకా అందుకని కొంచెం లేట్ అయింది. ఇంకా అటు పక్కన చూసారు కదా ఒక షెడ్ అయితే వేసామండి. అంటే సమ్మర్ కదా వెహికల్స్ ఎండలో ఉండిపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి పక్కన ఒక చిన్న రేకుల షెడ్ లాంటిది వేసుకున్నాము. కూరగాయ మొక్కలు అన్నీ కూడా పీకేసేసామండి. అంటే షెడ్ వేసాం కదా, సో దానివల్ల మొత్తం పీకేసాము. టబ్స్లో ఉన్న పుదీనా అలాగే ఇంకా మర్బం మొక్క ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ కూడా పీకేసేసాము. మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి. సో ఇంకా అక్కడైతే బట్టలు ఆరేసి ఇల్లంతా కొంచెం క్లమ్జీగా ఉందని చెప్పేసి ఇల్లు కూడా ఒకసారి మాప్ పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడైతే లంచ్లోకి అని చెప్పేసి కొబ్బరి అన్నం అయితే చేస్తున్నానండి. సో దానికోసం అయితే కొబ్బరి ముక్కలన్నీ కూడా జార్లో వేసుకొని కొంచెం ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో కొబ్బరి చిప్ప నుండి ఈజీగా రావాలి అంటే ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం కొబ్బరి చిప్ప కొడతాం కదా, టెంపుల్ అయితే టెంపుల్లో, ఇంట్లో అయితే ఇంట్లో, దాన్ని తీసిన వెంటనే ఏంటంటే ఒక కవర్లో పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాం అనుకోండి, ఒక 2-3 డేస్కి ఇదిగోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఊరిక నైఫ్తో అలా తీస్తే చాలు ఈజీగా మనకి చిప్ప నుండి ఊడొచ్చేస్తుంది. అంటే ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కదా, సో ఈజీగా చిప్ప నుండి ఊడొచ్చేస్తుంది అనమాట. దాన్ని కొంచెం సేపు అట్లా వాటర్లో ఉంచేసి తర్వాత పీసెస్లా కట్ చేసుకొని మనం దేనికి కావాలంటే దానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవాళ అయితే నేను కొబ్బరి అన్నం అయితే చేస్తాను. సో దానికోసమే ఇక్కడ కొబ్బరి పాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది కొబ్బరి అన్నము. నాకైతే చాలా ఇష్టము. మెయిన్లీ రాజ్మా కర్రీతో ఇంకా చికెన్ కర్రీతో చాలా ఇష్టం అనమాట ఈ కొబ్బరి అన్నము. సో ఇవాళ అయితే కొంచెమే చేస్తున్నాను, ఎందుకంటే మామయ్య వెళ్ళిపోయారు. ఇంకా మా వారికేమో ఫంక్షన్ ఉందన్నమాట. ఇంకా నేను అత్తయ్య పిల్లలే కాబట్టి సింపుల్గా ఇట్లా చేస్తున్నాము. మళ్ళీ రైస్ చేసి కర్రీ చేసి ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇట్లా సింపుల్గా చేస్తున్నాను అనమాట కొబ్బరి అన్నము. ఇంకా కొబ్బరి పాలు తీసిన తర్వాత ఆ రిమైనింగ్ కొబ్బరి పొడి ఉంటుంది కదా, దీన్ని అయితే నేను పడేయనండి. దీన్ని ఏంటంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు ఇడ్లీ దోశల్లోకి చట్నీలు చేసుకుంటాం కదా, పల్లి చట్నీ అట్లాగా. సో ఆ చట్నీలు కొంచెం వేసేస్తాను అనమాట. డైలీ ఒక 2-3 స్పూన్స్ అట్లా వేసుకొని దాన్ని కూడా నేను మళ్ళీ రీయూజ్ అయితే చేసుకుంటాను. వితిన్ 1 వీక్లో మనం దీన్ని అయితే మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ బూజు పట్టేస్తాను అనమాట. సో నేనైతే పడైను, దాన్ని మళ్ళీ అట్లా రీయూజ్ చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే కొబ్బరి ఎంతో కొంత మనకి దాని వాల్యూస్ అయితే ఉంటాయి అందులో. సో అందుకని నేను అట్లా చేస్తాను. సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరి అన్నం కోసము కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ అలాగే ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకుంటున్నానండి నేను. ఇక్కడ ఏంటంటే బీన్స్ అలాగే క్యారెట్ వేసుకున్నాను, అలాగే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని వాటన్నిటిని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆ పచ్చివాసన మొత్తం కూడా పోయిన తర్వాత ఇంక ఇక్కడ మళ్ళీ నేను కొంచెం స్వీట్ కార్న్ అలాగే కొంచెం గ్రీన్ పీ కూడా వేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అక్కడక్కడ వెజిటేబుల్స్ తగులుతూ ఉంటాయి కదా మనకి, ఇంకా చాలా హెల్దీ కూడా. నార్మల్గా ప్లెయిన్గా చేసుకోవచ్చు, ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొబ్బరి పాలు వేసుకొని చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇట్లా వెజిటేబుల్స్ వేసుకుంటాను, నాకు ఇట్లా చేస్తేనే ఇష్టం అనమాట. అట్లా కూడా చేస్తాను అప్పుడప్పుడు, ఎప్పుడన్నా వెజిటేబుల్స్ లేనప్పుడు. ఉంటే మాత్రం నేను తప్పకుండా వేసుకుంటాను అనమాట. ఉంటే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసాను. పుదీనా వేసేసి దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ కూడా ఒక 1 అవర్
పైగానే నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా రైస్ కూడా వేసేసి ఒకసారి బాగా ఆయిల్లో మిక్స్ చేసుకొని ఇంక ఇక్కడ నేను రైస్ ఎంత అయితే తీసుకున్నానో అంతే క్వాంటిటీలో కొబ్బరి పాలు కూడా తీసుకున్నాను. అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అనుకోండి, ఒక గ్లాస్ వరకు కొబ్బరి పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసాను అనమాట. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానిచ్చామనుకోండి, అంతే కొబ్బరి అన్నం రెడీ అనమాట. ఇంకా సైడ్ డిష్ అయితే ఏమీ చేయలేదు, ఎందుకంటే పిల్లలు నేను మా అత్తయ్య కదా, సో పర్టికులర్గా ఏం చేయలేదన్నమాట. మేముంటే కనుక ఏం చేసుకోమండి, మా వారు కానీ ఇంకా మా మావయ్య కానీ ఉన్నారనుకోండి, ఏదో ఒకటి చేయాల్సిందే సైడ్ డిష్గా. సో మేమే అనుకోండి మనమే కదా అని చెప్పేసి తినేస్తాం అనమాట. ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేసాను కాబట్టి మైల్డ్గా బాగుంటుందండి. సో సైడ్ డిష్ లేకపోయినా కూడా ప్లెయిన్గా తినేయచ్చు. సో ఇంకా స్టవ్ మీద పడిన అన్నం మెతుకులు అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. ఒక పక్క అవుతూ ఉంటుంది, ఒక పక్క క్లీన్ చేసుకున్నామంటే మనకు కొంచెం పని సులువుగా ఉంటుందండి. దాన్ని అంతే కనుక ఉంచేసామనుకోండి తర్వాత బద్ధకం వచ్చేస్తుంది. సో అందుకని నేనైతే ఒక పక్క వంట చేస్తూనే ఒక పక్క క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అది ఇంకా ఇదిగోండి 2 విజిల్స్ వచ్చాయి. స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఒక 15 మినిట్స్ అట్లా వదిలేసామంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇంకా నేను మా వాస్విక అయితే తింటున్నాము. మా షన్నుగాడు కూడా వెళ్ళాడండి ఫంక్షన్కి, అంటే ఊళ్ళోనే వెళ్ళండి. సో భోజనాలు అట్లా పెడతారు కదా, ఇంకా మా షన్వికను మా వారైతే వెళ్ళారనమాట. వాడికి వాళ్ళ స్కూల్లో పెట్టలేదంట, ఇంకా అందుకని వాడు కూడా వెళ్ళాడు. ఇక్కడ నేను మా వాస్విక్ అయితే మీకు తెలుసు కదా నేను సీరియల్స్ చూస్తానని, ఇంకా అట్లా మొబైల్లో సీరియల్స్ పెట్టుకొని ఇంకా అన్నం అయితే తింటూ ఉన్నాము. ఇంకా తర్వాత ఇక్కడైతే మ్యాంగో పీల్ తీస్తున్నాను, కచ్చా మ్యాంగో జ్యూస్ చేద్దామని చెప్పేసి. ఇంకా ఈలోపే మా వారు అలాగే ఇంకా షన్ను కూడా వచ్చేసారనమాట. అదేంటి వాడికి అన్నయ్యకి ఎందుకు కొనిపెట్టారు? ఎవరు అది కొనిపెట్టింది? మాయా అవి కొనుక్కో, మాకు మూంగాలు కొనుక్కో. మూంగాలు లేవా? ఎందుకుండవు? ఆ కొట్టులో లేకపోతే వేరే కొట్టు తీసుకెళ్ళు. అవి కొనుక్కోవద్దు. అది పెట్టు. ఎవరు? ఓ పక్కలు కనిపెడుతున్నాడే. డాక్టర్ ప్రాణం అక్కర్లేదయ్యా. అది పింకే పింక్ కోసేవమ్మాయి. టెంకి అయ్యలేదు, ఇది ఆడినట్టు వచ్చింది. టెంకి ఆడినది దీనికి ఆడైపోయింది. ఆడైంది చెట్లు నిన్న ఏంటి అడుగు కాయ అన్ని సెట్టింగ్ వేసుకొని కూర్చున్నాము. అడుగురా ఏముంది. ఇంకా నేను తీసుకెళ్ళిన కాయ అయితే పాడైంది. ఇంకెలాగోలా మా వారిని బతుకులాడుకుంటే ఒక కాయ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇది మరీ పచ్చికాయ కాదు, అలానే మరీ పండుకాయ అయితే కాదు. చూస్తున్నారు కదా కొంచెం ఒక రకంగా ఉందన్నమాట. కొంచెం ఎల్లో షేడ్ అప్పుడప్పుడే వస్తుంది. సో అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఏంటంటే కొంచెం పుదీనా వేసాను, అలాగే జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇంకా ఒక 4 స్పూన్స్ వరకు, నార్మల్గా ఒక 4 టీ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని కొంచెం కూలింగ్ వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. వేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా మనం మిక్సీ చేసుకొని స్ట్రైన్ చేసుకోవడమే. అంతేనండి, కచ్చా మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. మర్చిపోయి ఒక పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. ఒక పచ్చిమిర్చి, అలాగే కొంచెం పుదీనా, చిటికెడు సాల్ట్, కొంచెం షుగరు, కూలింగ్ వాటర్, మ్యాంగో పీసెస్. సో అంతా కూడా మిక్సీ చేసుకొని ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి జ్యూస్ అయితే వస్తుంది కదా. చాలా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, తీగా, కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ తగులుతూ, అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం లైట్గా ఘాటుగా ఉంటుంది. నాకైతే కొంచెం పుదీనా ఫ్లేవర్ ఎక్కువైంది అనిపించింది.
అంటే ఈ పులుపుకి, తీపికి బ్యాలెన్స్డ్‌గా ఉందనమాట. సో, అట్లా కాకుండా పుదీనా ఫ్లేవర్ కొంచెం తగ్గితే బావుండనిపించింది. మరీ ఎక్కువ అవ్వడం అంటే ఎక్కువ అవ్వడం కాదు. బ్యాలెన్స్డ్‌గా ఉంది. సో, పుదీనా ఫ్లేవర్ కొంచెం తగ్గితే బావుండనిపించింది. సో, మీరైతే జస్ట్ ఒక 4, 5 ఆకుల వరకు వేసుకోండి సరిపోతది. సో, ఇంక ఇదిగోండి అన్నిటిని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇట్లాగా ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకున్నామంటే మనకి కచ్చా మ్యాంగో జ్యూస్ రెడీ అనమాట. చాలా చాలా బావుంటది. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పచ్చి మామిడికాయలుంటే ఎప్పుడు పులిహోర చేసుకోవడం అని, అలాగే ఇంకా పచ్చడ్లు ఇట్లానే చేసుకుంటూ ఉంటాం కదా! కానీ ఒకసారి ఇట్లా కచ్చా మ్యాంగో జ్యూస్ ట్రై చేయండి. చాలా బావుంటదనమాట. సో, మా పిల్లలైతే పెద్దగా తాగలేదు. వాళ్ళకేంటంటే నాకిప్పుడే అర్థమైంది. పుదీనా ఫ్లేవర్ నచ్చట్లేదని అర్థమైందండి. నేంటంటే ఇట్లనే వాటర్ మిలన్ జ్యూస్ చేసినప్పుడు అందులో కూడా కొంచెం పుదీనా వేసాననమాట. సో, ఆ రోజు కూడా అంతగా అయితే తాగలేదు. ఓన్లీ నార్మల్‌గా వాటర్ మిలన్ జ్యూస్ చేసిన రోజైతే తాగారు. పుదీనా వేసిన రోజేమో తాగలేదు. కానీ మా వారికేమో పుదీనా వేస్తే ఫ్లేవర్ ఇష్టమండి. అందుకని పుదీనా వేస్తాననమాట. ఇంక ఇవాళ కూడా పుదీనా వేశాను కదా! పెద్దగా తాగలేదనమాట. జస్ట్ ఒక టీ గ్లాస్‌తో ఒక హాఫ్ గ్లాసే తాగారు. ఇంక నేను మా వారే తాగేసాము. కొంచెమేమో మా అత్తయ్యకి ఇచ్చేసామనమాట. సో, అది. ఇంకా మేమైతే జ్యూస్ తాగేసి పడుకున్నాం ఫ్రెండ్స్. టైం అయితే 5 అయిపోయిందనమాట. పడుకోవడమే 3కి అట్లా పడుకున్నాము. అంటే పిల్లల్ని పడుకోబెట్టేసరికి ఇద్దరిని 3 అయిపోతుంది. సో, ఇంక ఇప్పుడు లేచేసరికి 5 అయిందనమాట. సో, ఇంక ఇప్పుడు పిల్లలకి ఏదన్నా స్నాక్ చేద్దామని చూస్తున్నాను. స్వీట్ పొటాటోస్ ఉన్నాయన్నమాట. సో, ఇంకా అవే కొంచెం బాయిల్ చేసేసి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే ఇల్లు చేయాలి. అంటే హాలిడేస్ ఇచ్చేసారు కదా! చిందరవందరగా ఉందన్నమాట. అసలు నాన్న వాళ్ళు వస్తున్నారు ఇవాళ. మ్యారేజ్ ఉంది ఇక్కడ. అంటే రిలేటివ్స్లో ఒకరిది మ్యారేజ్ ఉంది. సో, మ్యారేజ్కి అయితే నాన్న వాళ్ళు వస్తున్నారు. సో, చూస్తే దడుచుకుంటారు. సో, అందుకని ఫస్ట్ అయితే ఇల్లు చేయాలి అండ్ స్నాక్ కూడా ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నాను. అసలు ఫేస్ చూడండి అబ్బా, సమ్మర్ కదా ఎట్లా పాడైపోయిందో, పింపుల్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. నేనైతే పెద్ద ప్రికాషన్స్ ఏం తీసుకోవట్లేదు. సైబాల్ ఉంటుంది కదా! సో, సైబాలే నైట్ టైము పింపుల్ వచ్చిన దగ్గర అప్లై చేస్తున్నాను అనమాట. మేము చిన్నప్పటి నుంచి కూడా అప్లై చేసుకుంటామండి. కాళ్ళ పగులకి ఎక్కువ అప్లై చేస్తాము. బాగా వర్క్ అవుతుంది అనమాట. ఎక్కడన్నా దెబ్బలు తగిలినప్పుడు అట్లాగా బాగా వర్క్ అవుతుంది. ఇంకా పింపుల్స్కి కూడా పర్లేదు, బాగానే వర్క్ అవుతుంది. సో, అందుకని అదొక్కటే అప్లై చేస్తున్నాను. సో, అంతకుమించి నేనైతే ఏమీ అప్లై చేయట్లేదు. నైట్ టైం కొంచెం పింపుల్ వచ్చేసిన దగ్గర సైబాల్ అట్లా అప్లై చేసేసి పడుకుంటున్నాను అనమాట. సో, అది మరి మీరేం తీసుకుంటున్నారు జాగ్రత్తలు ఈ సమ్మర్లో పింపుల్స్ వస్తే నాకు కమెంట్ చేయండి. ఈజీవి అయితే నేను కూడా ట్రై చేస్తాను. ఓకేనా? సో, అది ఇంక ఇప్పుడు ఏదో ఒకటి స్నాక్ అయితే చేయాలి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మరీ లెంతీగా అయితే ఏముండదు. ఇంకా వెంటనే ఎంజాయ్ చేస్తాను అనమాట వ్లాగ్. ఈవినింగ్ స్నాక్ ఏం చేస్తాను అది చూపించేసి ఇంక వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. సో, అది ఇంకా మా నాన్న వాళ్ళు వస్తారని అంటే నాన్నను అన్నయ్య అండి. సో, వస్తారని నేను 5:00 నుంచి కూడా కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూశాను. బట్ వచ్చారు, కానీ 7:45కి వచ్చారనమాట. నేనేమో 5 నుంచి ఎదురు చూస్తుంటే వాళ్ళేమో 7:45కి వచ్చారు. నిజంగా సర్లే లేట్గా వచ్చారు, నైట్ ఉండమని చెప్పేసి బాగా రిక్వెస్ట్ చేస్తే అస్సలు ఉండలేదన్నమాట. ఇద్దరు కూడా సాకులు చెప్పి వెళ్ళిపోయారు. మా నాన్న ఏమో అమ్మ ఒక్కటే ఉండిద్దని చెప్పేసి వెళ్ళిపోయారు. మా అన్నయ్య ఏమో వదిన ఒక్కటే ఉండిద్దని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు అనమాట. రిక్వెస్ట్ చేసినా కూడా ఇంకా ఉండలేదు. సో, 7:45కి వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోయి వెళ్ళిపోయారంటే చూడండి, వాళ్ళని చెప్పుకోవాలి ఇంకా. సో, అది ఇంకా అంటే వచ్చారు కదా! సో, ఇంకా కొంచెం టైం ఇంకా వాళ్ళతోనే స్పెండ్ చేశాను. నేనైతే వీడియో ఏమీ షూట్ చేయలేదు. సో, ఇంక ఇక్కడైతే స్వీట్ పొటాటోని నేను ఇక్కడ స్టీమ్ చేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే శుభ్రంగా చాలా మట్టి ఉంటుంది వచ్చేసి ఇట్లా స్కిన్ కలర్లో ఉంటాయి కదా, అవి మొన్న మామయ్య అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు పంపించారనమాట. సో, శుభ్రంగా వాష్ చేసేసుకొని కొంచెం లైట్గా పీల్ తీసేసి అప్పుడు ఏం చేశాను అంటే స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని పైన చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో ఈ చిలకడ దుంపలన్నింటిని కూడా వేసేసి స్టీమ్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు బెల్లం వేసి చేస్తాను కదా, ఇవాళ నార్మల్గానే చేసేస్తున్నాను. సో, ఇంక అక్కడైతే అవి స్టీమ్ అవుతూ ఉన్నాయి. ఈలోపు ఏంటంటే సమ్మర్ కదండి, సో బయట మొత్తం కూడా మాకు బండలు ఉంటాయి. సో 5, 6 అయినా కూడా మొత్తం వేడిగా ఉంటాయి అన్నమాట. సో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, సో కొంచెం చల్లబడుతుందని చెప్పేసి ఇంకా అట్లా కొంచెం వాటర్ అయితే చల్లుతూ ఉన్నాను. ఎంతసేపు అండి అవి ఆరిపోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 5 మినిట్స్లో ఎన్ని వాటర్ చల్లినా కూడా వెంటనే ఆరిపోతాయి. మళ్ళీ కొంచెం బండలు
హీట్గానే ఉంటాయి అన్నమాట. బట్ ఏదో కొంచెం అట్లా చల్లగా అయినా ఉంటుందని చెప్పేసి రోజు అట్లా కొంచెం వాటర్ అయితే చల్లుతూ ఉంటాము. పిల్లలకి మళ్ళీ వేడి చేస్తుంది కదా, వేడి బండ్లు అసలే వాళ్ళు స్లిప్పర్స్ కూడా వేసుకోరు, నార్మల్గానే ఆడుకుంటూ ఉంటారు. సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా అట్లా కొంచెం వాటర్ అయితే చల్లేసాను. ఇంకా ఈలోపు అయితే ఈ స్వీట్ పొటాటోస్ అన్నీ కూడా స్టీమ్ అయిపోయాయి అన్నమాట. సో చాలామంది వాటర్లో కూడా ఉడికిస్తారండి, బట్ వాటర్లో ఉడికిస్తే మరి టేస్ట్ ఎట్లుంటుందో నాకైతే తెలీదు. మేమైతే ఇట్లానే స్టీమ్ చేసుకుంటాము. ఎక్కువగా ఏంటంటే చిలకడ దుంపలు అన్నిటిని కూడా కుక్కర్లో వేసేసి అందులోనే కొంచెం నెయ్యి వేసి పైన వాటర్ పోసిన గిన్నె పెడతాను, అట్లా కూడా స్టీమ్ చేస్తాను. బట్ అట్లా చేస్తుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ అడుగు పట్టేస్తుందండి. సో అందుకని చెప్పేసి ఈసారి ఇట్లా చేస్తున్నాను అనమాట. కిందే వాటర్ పోసిన గిన్నె పైన ఇట్లాగా వడగిన్నెలో చిలకడ దుంపలు వేసేసి పెట్టేసామనుకోండి, ఇట్లా కూడా స్టీమ్ అవుతాయి. సో మొత్తం స్టీమ్ అయ్యాయి అనుకున్న తర్వాత లాస్ట్లో ఏంటంటే జస్ట్ కొంచెం నెయ్యి అలాగే జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి ఒకసారి టాస్ చేసుకొని మళ్ళీ ఒక 4-5 నిమిషాలు పెట్టేసామంటే ఇంకా పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోతాయి అన్నమాట. నెయ్యి వేశారు కదక్క, మరి నెయ్యి కిందకి వెళ్ళిపోతుందేమో అనుకుంటారేమో, ఇవి చిన్న చిన్న హోల్సేనండి, పెద్ద హోల్స్ అయితే కాదు. కాబట్టి నెయ్యి కిందకి అయితే ఏం రాదండి, మనకి స్వీట్ పొటాటోస్కి పట్టేస్తుంది. కొంచెమేమో ఇంకా ఆ గిన్నెలో ఉండిపోద్ది అనమాట, అడుగున కొంచెం లైట్గా గ్రీస్ చేసినట్లు అట్లా ఉండిపోతుంది. సో నెయ్యి వేసుకోకపోయినా డైరెక్ట్గా తినేయచ్చు స్టీమ్ చేసుకున్నవి, బట్ కొంచెం ఫ్లేవర్ కోసమని నేను వేసాను అనమాట. సో అది ఇంకా ప్లేట్లో కూడా తీసాను. అసలు అడుగు పట్టదు ఇలా చేస్తే. ఇంకా కొంచెం చల్లారి నాకు తింటే చాలా బాగుంటాయి, బట్ మా వాడు ఊరుకోవట్లేదని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెం అట్లా ప్లేట్లో వేసుకొచ్చేసి ఇంకా వాడికి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు అలాగే వాస్విక అయితే ఇంకా లేవలేదు, పడుకునే ఉన్నారు. ఇంక ఈలోపు మనమన్నా తిందాంలే అని చెప్పేసి ఇంకా అట్లా తినేస్తున్నాము. సో ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.